హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొబ్బరి చట్నీ కోసము కొబ్బరి అయితే ఇలా తురిమేసుకున్నానండి. చూసారు కదా, ఇది చూడండి ఇలా తురుముకునేది అయితే నా దగ్గర ఉందండి. ఇది ఎక్కడైనా మనకి చూడండి బజార్లో అయితే దొరుకుతుంది, చాలా చోట్ల మార్కెట్లో దొరికేస్తుందండి. ఇది ఉంది నా దగ్గర. సింపుల్గా మనకు చట్నీ తొందరగా దంచుకోలేని వాళ్ళు దీంతో మాత్రము దంచుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను కొబ్బరి చిప్ప మొత్తం అంతా లోపల మనం ఇలా పెట్టేసి మీకు ఈజీగా ఇలా నేను ఒక చేత్తోనే కెమెరా పట్టుకున్నాను కాబట్టి దానికి తగిలించి చూపిస్తానండి. ఇలా మనం కానీ తిప్పుకున్నామంటే చూడండి, ఇది ఇంకా నేను క్లీన్ చేయలే. చూసారు కదా, మనకి కొబ్బరి అనేది ఇలా తిప్పితే చిప్ప పట్టుకొని తిప్పితే ఇలా అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంటుందండి కొబ్బరి అనేది. మనం ఏదైనా స్వీట్ చేసుకున్నా, ఏదన్నా మన కొబ్బరి బూరెలు చేసుకున్నా ఇలా తురుముకునేదానికి చాలా బాగుంటుంది. పీసెస్ కన్నా నేను చట్నీ కోసం అనేది తురిమి పక్కన పెట్టేశానండి. చూడండి, ఇప్పుడు ఈ చిప్ప పెసలు చెప్తున్నానండి నేను. చూసారు కదా, మా చిన్నప్పుడు మా తాతయ్య దీంట్లో మాకు టీ గ్లాస్ అయితే ఇస్తున్నాడండి, పాలు టీ. కానీ ఇది ఫస్ట్ ఇప్పుడే మన కొబ్బరి క్లీన్ చేసినాం కాబట్టి ఇది కొంచెము ఫ్లేవర్ అనేది తగిలితే చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా. ఈ కొబ్బరి చిప్పలో మనము టీ పెట్టుకుని తాగినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. చూసారు కదా, ఈ చిప్ప ఇలా నెక్స్ట్ టైం నీట్గా కడిగేసుకోవాలండి. మనకు కావాలనుకుంటే కడుక్కొని కుండ మాదిరిగా పెట్టుకోవచ్చు, ఏం లేదు. చూడండి, నేను చాలా బాగుంటుందండి, హెల్తీకి మంచిది. నేను చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఒక గ్లాస్ టీ అయితే పెట్టుకుంటున్నా. ఇవి నేను బయట ఎనుము పాలండి ఇవి. చూసారు కదా, ఇలా కొన్ని పాలు వేసేసుకున్నా. చూడండి, కొన్ని వాటర్ వేసిన. మా తాతయ్య గుర్తులండి ఇవి. మా తాతయ్య గుర్తులు చూపిస్తున్నా మీకు. ఎందుకమ్మా ఇలా పెడతావు తాతయ్య అంటే, చాలా బాగుంటుందమ్మా, హెల్త్కి మంచిది అని చెప్తున్నాడు. మీరు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోండి, బెల్లం కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి చిప్పల టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే చక్కెరే పెట్టేసుకుంటున్నా. చూసారు కదా, కొంచెం చక్కెర వేసుకున్నా. చూడండి, ఇప్పుడు మరిగిద్దాం. చూసారు కదండి, ఇప్పుడు చిప్పల్లో టీ అయితే మరిగిపోతుంది. కొబ్బరి చిప్పల్లో చాలా బాగుంటుందండి ఈ టీ. చూడండి ఫ్రెండ్స్, మనము టీ పొడి వేసేసుకుని అల్లం వేసుకోవచ్చండి, మిరియాలు వేసుకోవచ్చు, ఏమన్నా మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చండి, దీంట్లో ఏం కాదు. కానీ ఈ కొబ్బరి చిప్పల్లో రహస్యం ఏంటంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదంట. చూసారు కదండి, ఇలా గ్యాస్ పైన పెట్టుకొని మనము ఇలా మరిగించుకున్నామంటే నెక్స్ట్ టైం ఇది నీట్గా కడుక్కొని పెట్టుకోండి మీకు కనుక నచ్చితే. చూసారు కదండి, ఇలా కొబ్బరి చిప్పలో టీ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో కూడా పెట్టుకుంటారండి, అందరు ఇష్టపడరు కాబట్టి నేను మామూలు పాలతోనే చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకి టీ అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇంకొంచెము మరగనిద్దాము. ఒక కప్పులోకి సర్వ్ చేసి చూపిస్తాను మీకు. పొంగు వచ్చిందండి పైకి. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగిపోతుంది టీ అయితే. మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని చూపిస్తారండి మీకు కప్పులో. కట్టేద్దామండి ఇంకా. చూడండి ఫ్రెండ్స్, నేను ఏరే కప్పులోకి అయితే వడకట్టేసిన. చూడండి, ఇప్పుడు కప్పులు వేసి చూపిస్తాను మీకు. ఎంత బాగా కలర్ వచ్చిందో కదండి. చూసారు కదండి, మనము కొబ్బరి చిప్పలో టీ అయితే రెడీ చేసేసుకున్నామండి. మీకు కనుక నచ్చితే మన ఛాయ్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చుతుందని అనుకుంటున్నా. బాయ్ అండి.